నార్సింగి డ్రగ్స్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో పట్టుబడిన నిందితులను కాసేపట్లో కోర్టులో హాజరుపరచనున్నారు పోలీసులు. నిందితులకు ఇప్పటికే వైద్య పరీక్షలు పూర్తి చేయించారు. అరెస్ట్ అయిన వారిలో 5 డ్రగ్ పెడ్లర్లు కూడా ఉన్నట్లు గుర్తించారు. వారి నుంచి 13 మంది డ్రగ్స్ కొనుగోలు చేశారు. 13 మందికి డ్రగ్ పరీక్షలు చేయగా 6 పాజిటివ్ గా నిర్ధారణ అయింది. పాజిటివ్ వచ్చిన వారిలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అమన్ ప్రీత్ సింగ్ కూడా ఉన్నాడు. అమన్తో పాటు ప్రసాద్, మధుసూదన్, అంకిత్ రెడ్డి, నిఖిల్ ధా ఉన్నారు. డ్రగ్ పెడ్లర్లుగా 2 నైజీరియన్స్ తో పాటు 2 లోకల్ పెడ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. కీలక నిందితుడు ఎబుకా పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ లో మరోసారి డ్రగ్స్ ప్రకంపనలు రేపుతోంది. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ కూడా డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డాడు. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రవి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రవి, స్వాతి, నార్సింగ్ డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ నిందితులకు నిన్న రాత్రి ఉస్మానియాలో వైద్య పరీక్షలు పూర్తి అయ్యాయి. కాసేపట్లో మ్యాజిస్ట్రేట్ ముందు కూడా ప్రవేశపెట్టబోతున్నారు. ఇందులో పెడ్లర్లతో పాటు కన్స్యూమర్స్ కూడా ఉన్నారు. అందులో 6 కన్స్యూమర్స్ గుర్తించారు. వీళ్లకు ముందుగా ప్రైమరీ టెస్టులు చేయగా వాళ్ళకు డ్రగ్ పాజిటివ్గా వచ్చింది. మొత్తం పెడ్లర్ల ద్వారా 13 మంది డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు గుర్తించిన తర్వాత 13 మందికి టెస్టులు చేశారు. ప్రైమరీ టెస్టులో 6 మందికి పాజిటివ్ వచ్చింది. నిన్న ఉస్మానియాకు తీసుకెళ్లి అక్కడ కూడా బ్లడ్ టెస్టులు, అదేవిధంగా యూరిన్ టెస్టులు చేయడంతో అక్కడ కూడా పాజిటివ్గా తేలింది. మరి ఆ 6 కూడా ఈ రోజు కోర్టులో సబ్మిట్ చేయబోతున్నారు. వీళ్ళతో పాటు పెడ్లర్లను కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే ప్రధాన నిందితుడు ఎబుకా మాత్రం పరారీలో ఉన్నాడు. అయితే ఇది ఒక పెద్ద విషయంగా తెలుస్తుంది. సంచలన విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఎందుకంటే ఆఫ్రికా దేశాల నుంచి డ్రగ్స్ను తీసుకొని వచ్చి ఇండియా వ్యాప్తంగా వీళ్ళు అమ్ముతున్నట్లుగా గుర్తించారు. ఇలాంటి పెద్ద నెట్వర్క్ను నార్సింగ్ పోలీసులు ఛేదించారు. అయితే ఎబుకా ఎవరైతే పరారీలో ఉన్నాడో ప్రధాన నిందితుడు, తను నైజీరియాకు చెందినటువంటి అనోహా అనే ఒక లేడీని లోకల్గా డ్రగ్స్ సప్లై కోసం ఉంచుకున్నాడు. తను 2018లో అనోహాను బెంగళూరుకు తీసుకొని వచ్చాడు. బెంగళూరులో హెయిర్ స్టైలిస్ట్గా ఉంటున్నటువంటి అనోహా తను బెంగళూరు, అదేవిధంగా గోవా, హైదరాబాద్ రాష్ట్రాలకు డ్రగ్స్ను సప్లై చేస్తూ ఉంది. దాదాపు 6 ఏళ్లుగా వీళ్ళ నెట్వర్క్ కూడా కంటిన్యూ అవుతూ వచ్చింది. అనోహా హైదరాబాద్కు వచ్చినప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి కొంతమంది లోకల్ పెడ్లర్లను కూడా నియమించుకుంది. ముఖ్యంగా హైదరాబాద్ లంగర్ హౌస్లో ఉండే అజీజ్ నోహిమ్, అదేవిధంగా ఎజ్నోహి ఫ్రాంక్లిన్ అనే 2 డ్రగ్స్ అనోహా చేరవేస్తుంది. ఈ 3 కలిసి మరొక కొంతమంది లోకల్ పెడ్లర్లను పెట్టుకున్నారు. అందులో వైజాగ్కు చెందిన సత్య వెంకట గౌతమ్, అదేవిధంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురానికి చెందిన డ్రైవర్ వరుణ్ కుమార్, రాజేంద్ర నగర్ బండ్లగూడకు చెందిన కొరియోగ్రాఫర్గా ఉన్నటువంటి మహమ్మద్ షరీఫ్, వీళ్ళంతా కూడా లోకల్ పెడ్లర్స్గా వర్క్ చేస్తూ ఉన్నారు. ఈ లోకల్ పెడ్లర్స్ ఎవరెవరికైతే డ్రగ్స్ కావాలో వాళ్ళందరికీ చేరవేస్తున్నారు. వీళ్ళను ఫాలో అవుతున్నటువంటి తెలంగాణ నార్కోటిక్ బ్యూరో అనోహా కార్యకలాపాలపైన ఎప్పటి నుంచో దృష్టి పెట్టింది. తను ఎక్కడెక్కడికి వెళ్తుంది అనేది కూడా గుర్తించారు. అనోహా ఎప్పుడు హైదరాబాద్ వస్తుందా అని చెప్పి వెయిట్ చేసినటువంటి తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో హైదరాబాద్ రావడంతోనే అనోహాను ఫాలో అవుతూ వెళ్లారు. హైదర్షా కోర్టులో ఉన్నటువంటి ఒక ఫ్లాట్కు అనోహా వెళ్ళడానికి గుర్తించారు. వాళ్ళను ఫాలో అవుతూ వెళ్ళినటువంటి నార్కోటిక్ బ్యూరో పోలీసులు ఆ ఫ్లాట్లో రైడ్ చేయగా మొత్తం 5 మంది పెడ్లర్లు కూడా పట్టుబడ్డారు. ఈ 6 మందిని అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు విచారిస్తే మొత్తం 13 మందికి డ్రగ్స్ వీళ్ళు అమ్మినట్లుగా తెలిసింది. ఆ 13 మందిని కూడా పిలిచి వాళ్ళకు డ్రగ్ టెస్టులు చేయడంతో 6 మందికి మాత్రం పాజిటివ్గా వచ్చినట్టు తెలిసింది. సో పట్టుబడ్డ పెడ్లర్లతో పాటు కన్స్యూమర్లను కూడా కాసేపట్లో కోర్టులో ప్రవేశపెట్టబోతున్నారు. స్వాతి.